హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈళ్ళొచ్చేసి ఏందంటే, చాలామంది ఏందంటే జొమాటో గానీ, స్విగ్గీ గానీ, ర్యాపిడో చేసేవాళ్ళు గానీ, లేకపోతే డిఫరెంట్ లొకేషన్‌కి ట్రావెల్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు గదా! సో, వాళ్ళందరికీ ఉపయోగపడే ఈరోజు ఒక ప్రొడక్ట్‌ని ఈరోజు మీ ముందుకే తీసుకురావడమే జరిగింది. అదొచ్చేసి ఏంది అంటే మొబైల్ హోల్డర్. ఓకేనా? అదొచ్చేసి బైక్‌కి పెట్టుకోవడానికి మొబైల్ హోల్డర్‌ని ఈరోజు మీ ముందుకే తీసుకురావడం అయితే జరిగింది. ఓకేనా? ఇదొచ్చేసి ఎస్పెషల్ ఏందంటే స్కూటీస్‌కి ఎక్కువ యూజ్ అవుతుంది. బైక్ ఏందంటే పర్ఫెక్ట్‌గా ఫిట్ అవ్వదు. ఎందుకంటే చాలామంది ఏందంటే ఈ స్టీల్‌ది ఏదైతే మెటల్ అయితే ఉందో దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఏందంటే జర్నీ చేసే టైంలో ఆ రోడ్స్ అనేవి పర్ఫెక్ట్‌గా ఉండకపోవడం వల్ల ఏందంటే ఏదైతే మనం హోల్డర్ పెట్టుకుంటామో అదేంటంటే మూవ్‌మెంట్ అయినా కొద్దీ ఆ కార్నర్స్ ఏదైతే మనకు బెండ్ అయిన ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్‌లో విరిగిపోతూ ఉంటుంది. ఓకేనా? అందుకని జెప్పేసి ఇలాంటిది ఉందనుకోండి. సో, ఇది కంప్లీట్‌గా మనకు బాగుంటుంది. అంతేకాకుండా సెక్యూర్ ఉంటుంది. మన ముందే ఉంటుంది కాబట్టి సో, దొంగతనం చేయకుండా కూడా సేఫ్ ఉండడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, దీన్ని కంప్లీట్‌గా ఓపెన్ జేసి ఎలా ఉంటుంది, ఏంటి అని జెప్పి క్లారిటీగా అయితే మీకైతే ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్ గురించి మాట్లాడుకుంటే ఏందంటే, నేనొచ్చేసి జెట్ లైఫ్ అనే బ్రాండ్ నుంచి అయితే పిక్ చేసుకోవడం అయితే జరిగింది. ఇది కంప్లీట్‌గా ట్రాన్స్‌పరెంట్‌తో రావడమే జరుగుతుంది. అండ్ టోటల్‌గా 4 స్ట్రాప్స్ అయితే వస్తాయి. ఓకేనా? అండ్ అంతేకాకుండా దీని యొక్క జిప్ గురించి మాట్లాడుకుంటే ఏందంటే, దీనికి టోటల్‌గా 2 జిప్స్ అయితే ఇస్తారు. ఎందుకంటే డస్ట్ ఇంటేక్ వెళ్ళకుండా. అంతేకాకుండా ఏందంటే, మనకు వాటర్ ఇంటేక్ వెళ్ళకుండా క్లారిటీ అయితే ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో, మాకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకేనా? దీన్ని ఓపెన్ చేసుకుంటే ఏందంటే, దీంట్లో టోటల్‌గా మనకు 3 కంపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. సో, మనకు ఫస్ట్ కంపార్ట్మెంట్‌లో వచ్చేసి ఏందంటే, ఫోన్ పెట్టుకోవడానికి ట్రాన్స్పరెంట్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ సెకండ్ దాంట్లో వచ్చేసి పవర్ బ్యాంక్. అండ్ థర్డ్ దాంట్లో వచ్చేసి మనీ గానీ, కాయిన్స్ గానీ, లేకపోతే ఏమైనా పేపర్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మీకు మొబైల్‌ని కూడా ప్లే చేసి చూపిస్తాను. సో, సింపుల్‌గా ఏందంటే, ఈ ఫస్ట్ కంపార్ట్మెంట్‌లో ఏందంటే, ట్రాన్స్పరెంట్ దాంట్లో మొబైల్ పెట్టేసుకుంటే ఏందంటే, పైనుంచి మనం ఏందంటే, స్క్రీన్ అనేది చూసుకోవచ్చు. అండ్ సెకండ్ కంపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఇది వచ్చేసి కొంచెం స్పేసీగా ఉంటుంది కాబట్టి, సో, మీరు పవర్ బ్యాంక్ గానీ, ఇంకా ఎక్స్టర్నల్‌గా మొబైల్ ఉన్నది గానీ, లేకపోతే మీ దగ్గర పర్స్ ఉన్నా గానీ, దాన్నైతే ఈజీగా అయితే పెట్టుకోవచ్చు వాలెట్ గనక. సో, నేను పవర్ బ్యాంక్ పెట్టి చూపిస్తున్నాను. ఇదొచ్చేసి నా ఎంఐకి సంబంధించిన 20,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్. సో, చాలా పెద్దగా ఉంటుంది. సో, డెఫినెట్‌గా అయితే మీకు ఎలాంటి పవర్ బ్యాంక్స్ అయినా ఈజీగా ఫిట్ అవుతాయి. ఇది ఫిట్ అయిపోయిందంటే. ఓకేనా? అండ్ నెక్స్ట్ కంపార్ట్మెంట్‌లో వచ్చేసి చెప్పాను కదా! పేపర్స్ గానీ, మనీ గానీ, కాయిన్స్ అయితే పెట్టుకోవచ్చు. అవి కూడా పెట్టి చూపిస్తాను. సో, మీ దగ్గర ఏమన్నా కార్డ్స్ గానీ ఉన్నా గానీ, లేకపోతే ఓన్లీ కాయిన్స్ ఉన్నా గానీ, లేకపోతే నార్మల్‌గా ఏదైనా బైక్‌కి సంబంధించిన ఏదైనా వారంటీ పేపర్స్ ఏమైనా ఉంటే దాన్ని ఈజీ అయితే పెట్టుకోవచ్చు. సో, అవసరం లేనప్పుడు తీసేసుకొని మళ్ళీ ఇంట్లో అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా? సో, ఈ విధంగా అయితే ఉంటుంది. సో, ఓవరాల్‌గా ఇప్పుడు మొత్తం కూడా నేను జిప్ అయితే పెట్టేసి చూపిస్తాను ఎలా ఉంటుందో చెప్పేసి కూడా. సో, మనకు 2 జిప్స్ ఉంటాయి కాబట్టి సో, మనకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, ఏదైనా ఒకటి యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే 2 కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడడానికి కొంచెం బల్కీగా ఉంటుంది. బట్ ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, అంత కంఫర్ట్ అయితే ఉంటుంది. అంత స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి సింపుల్‌గా మన మొబైల్‌కి అనేది ఏదైతే మన బైక్‌కి పెట్టేసుకొని యూజేజ్ చేసుకోవచ్చు. ఇక్కడేందంటే నేను పైనుంచి అయితే టచ్ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. మనం స్పెసిఫిక్‌గా ఏందంటే మొబైల్ బయటికి తీసి ఆపరేట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో, మన క్యాలిక్యులేటర్‌లో నంబర్స్ ఎంటర్ చేసుకొని, కాల్స్ ఎంటర్ చేసుకొని ప్రతీది కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు కాబట్టి మనకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్‌గా వాటర్ ప్రూఫ్ కాబట్టి సో, వాటర్ పడ్డ ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు అని చెప్పేసి నేను లైవ్ ప్రూఫ్‌లో చెక్ చేద్దామని చెప్పేసి కూడా మీకు చూపిస్తున్నాను. సో, సింపుల్‌గా వాటర్ పోసేసిన తర్వాత ఇక చూసుకోవచ్చు. స్క్రీన్ కూడా కంప్లీట్‌గా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. సో, వర్షం పడ్డా గానీ మాకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, ఇప్పుడు నేను మళ్ళీ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి సో, నంబర్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి చూపిస్తాను చూసుకోవచ్చు. ప్రతిది కూడా ఈజీగా వర్క్ అవుతుంది. సో, మీరు వర్షంలో వెళ్ళినా గానీ కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ దీని యొక్క ఫిట్టింగ్‌ని చూసుకుంటే ఏందంటే ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, దానికి సంబంధించిన స్ట్రాప్స్ ఏవైతే ఇచ్చారో వాటిని ఎక్స్చేంజ్ చేసుకొని మన స్కూటీకి అయితే ఈ విధంగా అయితే ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఫ్రంట్ నుంచి చూస్తే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే క్లిప్స్ అయితే ఉన్నాయో ఆ క్లిప్స్ అనేవి కిందకి వచ్చేస్తాయి కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, క్లారిటీగా చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే కంప్లీట్‌గా ఎలాస్టిక్ కాబట్టి మీది ఎలాంటి స్కూటీ అయినా డెఫినెట్‌గా ఫిట్ అవుతుంది. అండ్ ఫ్రంట్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. బట్ ఏంటంటే బైక్‌కి సంబంధించిన ఏదైతే డిస్ప్లే ఉందో క్లారిటీగా కనిపించదు. బట్ మనకి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. మనమైతే ఫోకస్ అంతా కూడా మనకు మొబైల్ మీద వెళ్తుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది కాబట్టి సో, డెఫినెట్‌గా దీనైతే కన్సిడర్ చేయండి. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఎటువంటి ఫోర్స్ అయితే లేదు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటా.